సో వెస్ట్ బెంగాల్ స్టాల్కి వచ్చేసిన అనమాట. క్లాత్ అండ్ దాంతోపాటు సిల్క్ ఇట్లా ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క స్పెషల్ చూసినాం కదా. ఇక్కడ వర్క్ చాలా స్పెషల్ అనమాట. ఈ హ్యాండ్ వర్క్ అంతా కూడా వాళ్ళు చేతితో వేస్తుంటారు. హ్యాండ్ వర్క్ అంటే ఏదో ఒక చిన్న బార్డరో లేదంటే డ్రెస్ పైన ఒక చిన్న ప్రింటో లేదంటే ఒక బొమ్మ మాత్రమే కాదు, చీర మొత్తం కూడా వాళ్ళు ఒక క్లాత్ కాటన్ ఆర్ సిల్క్ ఇది ఎంచుకొని దానిపైన చేతితో తయారు చేస్తారు. సో ఇది ఒక చీర తయారీ కావాలంటే నెలలు పడుతుంది. అండ్ దానికి కూడా చాలా స్పెషల్గా డిజైన్ చేస్తారు. నంబర్ ఆఫ్ కలర్స్ యాడ్ చేస్తుంటారు అనమాట. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా కాటన్ అండ్ దాంతోపాటు సిల్క్, దట్టు వీళ్ళు చాలా ప్యూర్వి మాత్రమే తీసుకుంటుంటారు. సో ఇప్పుడు మనం చూస్తుంది సిల్క్ పైన ఉండే డిజైన్స్. సో ఇది చూడడానికి అచ్చం మంచిగా పూలు ఆకులు తీగలు ఇవన్నీ చూసి ఏదో పెయింటింగ్ వేసినట్టు కనిపిస్తుంది కదా, అస్సలు కాదు. ఇదంతా కూడా హ్యాండ్తో వేసిర్రు. అండ్ కేవలం ఈ ఫ్లవర్స్ మాత్రమే కాదు, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఈ బార్డర్ డిజైన్స్, ఈ బార్డర్ డిజైన్స్ని కూడా కేవలం చేత్తో మాత్రమే వేశారనమాట. సో ఇది నేను చెప్పుడు కాదు, కొంచెం డౌట్ అనిపిస్తుంది ఎవరికైనా, ఇంత నీట్గా ఇంత పర్ఫెక్ట్గా వేశారు కాబట్టి ఏదో ఈ డిజైన్ పెయింట్తో వేసిండ్రేమో అని. ఒక్కసారి నేను శారీ వెనక్కి తిప్పి చూపిస్తాను. సో వెనకాల మనం శారీ తిప్పి చూపిస్తుంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా థ్రెడ్కి సంబంధించి ఒక థ్రెడ్ అయిపోయిన తర్వాత సెకండ్ థ్రెడ్ తీసుకునేటప్పుడు కంటిన్యూయేషన్లో ఇలా ముళ్ళు వేసారు అనమాట వీళ్ళు. సో ఇది చూసినప్పటికీ మనకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట ఇది కంప్లీట్గా చేతి మీద కుడుతూ తయారు చేసిరని. మరి ఇంత మంచి చీర తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుందని అనుకోవచ్చు, ఎన్ని నెలలు పడుతుండొచ్చు. సో రోజులు కాదు, దాదాపు 6 నెలల పైనే ఈ చీర తయారు చేయాలంటే వాళ్ళకి పడుతుంది. సో ఇప్పటి వరకు మనం చూసింది కేవలం పళ్ళు మాత్రమే. ఇందులో ఆఫ్ ఆఫ్ ద డిజైన్ కంప్లీట్ పైన అండ్ కింద బార్డర్లో ఉంటుంది అనమాట. సో ఇది మనం చూసినాం. ఇక్కడ ఏదో కొంత క్లాత్ వచ్చింది కాబట్టి 6 నెలలు పడ్డది, కానీ కొన్ని చీరల్లో కంప్లీట్ ఆ వర్క్ మొత్తం కూడా శారీ నిండా ఉంటుంది అనమాట, హ్యాజ్ ఒక ఆల్ ఓవర్ వర్క్ లాగా అనమాట. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా తామరలు కావచ్చు, తామర ఆకులు కావచ్చు, ఇవన్నీ కూడా డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ థ్రెడ్లో తయారు చేశారు. సో ఏ బనానే మే కిత్తా టైం లగేగా, కిత్తమైన 3 से 4 मंथ 3 నుంచి 4 నెలలు పడుతుందంట. ఇంకా ఒక స్పెషల్ చెప్పాలంటే చాలామందికి చీరలు తీసుకున్నప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి తమ చీరలు, అండ్ దాంతోపాటు శారీస్ యునిక్గా ఉండాలి అని అనుకుంటుంటారు. సో అట్లాంటి యునిక్గా ఉండే వాళ్ళందరూ కూడా ఇట్లాంటి శారీస్ చాలా బాగా చూస్ చేసుకుంటారంట. ఎందుకంటే ఒక చీర తయారు చేసినంటే మళ్ళీ ఇట్లాంటి డిజైన్ మనకు చూద్దామన్నా కనిపించేది, చేద్దామన్నా వాళ్ళు కూడా చేయరనమాట. సో ఒకటే శారీ ఒకటే కలర్స్ అండ్ ఒకటే పీస్ సింగిల్ పీస్లో శారీస్ అన్నీ కూడా తయారు చేస్తుంటారు. సో बहुत अच्छा डिज़ाइन है, जैसे दिख रहा है कि मशीन के ऊपर बने. सो कैसे है भाई, उतना नीट है आप लोगों का वर्क. एक्चुअली एक जैसे परफेक्ट मूवी के लिए 6 मेंबर्स की ज़रूरत है, वैसे ही 6 मेंबर्स है. डिज़ाइंस कोई सेलेक्ट बनाता है, कलर मैचिंग डिज़ाइन कोई सेलेक्ट करता है, फिर ट्रेसिंग होता है, फिर ये काम होता है. नॉट फॉर इतना इजी नहीं है जितना इजी कस्टमर अगर सोचता है. लेकिन ऑल ओवर इंडिया में हैंडलूम के कस्टमर्स हैं, लवर्स हैं, लोग उसको ख़रीदते हैं. जैसे हैदराबाद में हैंडलूम पहनते हैं, लाइक करते हैं. और हैदराबाद भी क्या, आंध्रा में हैंडलूम बहुत अच्छा बनता है. डिफरेंट टाइप की साड़ियाँ हैं, पोचमपल्ली है, आपका इकत का काम है, तो वो सब काम होता है. इसलिए यहाँ पे लोग शौकीन लोग हैं और पहनते भी हैं. पैसे का प्रॉब्लम नहीं है आंध्रा में. आंध्रा में तेलंगाना में है आप, कैसे है फिर तेलंगाना में? मेरे को तेलंगाना और आंध्रा एक ही लगता है, दिस वन, क्योंकि वो भी उसी का भाई है. तो తెలంగాణ बोले या ఆంధ్ర बोले సేమ్. తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఇద్దరు కలిసి అన్నదమ్ములాగా కనిపిస్తారంట. సో ఈ మాట మస్తు సంవత్సరాలకి వెళ్ళింటున్నాం ఉద్యమం టైంలో నుంచి కూడా. సో ఒక్కసారిగా చీరలు చూసినాం కదా ఇప్పటి వరకు. సో ఇవి కొంత ఇస్కా దామ్ క్యా హై భాయ్? 14,900. ఇస్కా జో ఆప్ హాత్ మే ये 15,000 का. సో 14,000 15,000 అట చీరలు. సో ఇంత బడ్జెట్ మేము పెట్టలేమో అనుకుంటారు కదా. సో నాకు కూడా కొంత అట్లే అనిపించింది. కానీ హ్యాండ్లూమ్ వీవర్స్ అంటే వీవర్సే, హ్యాండ్లూమ్ బాగా ఇష్టపడేవాళ్ళు కళ్ళు మూసుకొని కొనుక్కుంటారు, బేరం చేయకుండా కూడా. సో ఈ ఆర్ట్కి అంత డిమాండ్ ఉంది, అంత స్పెషల్ కూడా. సో కొంతమంది బడ్జెట్లో కావాలి, ఆర్ట్ ఇష్టమే కాకపోతే ఇంత బడ్జెట్ పెట్టలేమో అని అనుకుంటారు కదా, వాళ్ళ కోసం చిన్న చిన్న డిజైన్స్తో కూడా ఉన్నాయి. సో అవేంది అనేది కూడా చూపిస్తా. సో ఆల్ మిక్స్ అండ్ మ్యాచ్, ఏ డ్రెస్ వేసినా కానీ మల్టీ కలర్స్లో ఉండిపోవాలి చున్నీస్, ప్రతి డ్రెస్కి మ్యాచ్ కావాలి అని అనుకుంటాం కదా. సో అట్లాంటి వాళ్ళ కోసం ఇగో ఇట్లాంటి చున్నీలు కూడా వాళ్ళు తయారు చేసారు, అది కూడా చేత్తో అనమాట. సో ఒక్కసారి ఈ చున్నీ కూడా నేను ఇప్పుడు చూపిస్తున్నా. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఏ కోన్సా క్లాత్ पे ऊपर करे आप सिल्क का? हाँ मलबरी, दिस इज मलबरी, प्योर मलबरी रेशम. हाँ मलबरी रेशम जो है
ओरिजिनल रेशम पे दिस यूज़ फॉर योर रिवर्स साइड, टू साइड यूज़ कर सकते हैं। ये ट्रेडिशनल एक आर्ट है, दिस मेकिंग ऑफ ए प्लेस रविन्द्रनाथ टैगोर स्कूल शांति निकेतन। हाँ, ए गिफ्ट फॉर योर माई अतिथि, जो हम लोग के वहाँ आते हैं शांति निकेतन में, कमिंग ऑफ रविन्द्रनाथ गुरुदेव के स्कूल में आते हैं, तो हम उनको एक गिफ्ट करते हैं, एक हमारा अतिथि देवो भव। इसका కాస్ట్ क्या है? ये 1250 का आएगा। 1250. సో ఈ చున్నీ ఏంటంటే చూస్తుంటే మనకి ఏదో క్లాత్ మీద ఇంకొక క్లాత్ వేసి కుట్టిరేమో అని అనుకుంటున్నారు కదా. ఇది చూడడానికి అట్లనే ఉంది. సో నేను కూడా తొలుత చూసిన తర్వాత అట్లే అనిపించింది, ఒక బట్ట మీద ఒక బట్ట వేసి కుట్టి తర్వాత దీనిపైన థ్రెడ్ వర్క్ చేసిరేమో అని. కానీ అది కానే కాదు, ఇది కంప్లీట్గా వెనకకి తిప్పి చూపిస్తా. ఇగో చూసిరుగా వెనకకి తిప్పినప్పుడు మనకు ఓన్లీ సింగిల్ కలర్ కనిపిస్తుంది కదా. యాక్చువల్గా ఈ మల్బరీ సిల్క్ కలర్ ఇదే అనమాట. సో దీనిపైన వీళ్ళు ఏదైతే మనకి డిఫరెంట్గా ఒక ప్యాచెస్ వేసినట్టు కనిపిస్తుర్రు, ఇది ఏ ప్యాచ్ కూడా కాదు, ఇంకొక క్లాత్ దానిపైన పేస్ట్ చేయలేరు, దానిపైన కుట్టలేరు. ఇదంతా కూడా ఒక డిజైన్స్ ఈ సిల్క్ పైనే వీళ్ళు చేసారనమాట. సో చూడ్డానికి పక్కా ఏదో క్లాత్ తెచ్చి దీనిపైన స్టిచ్ చేసినట్టు ఉంటుంది, కానీ 100% కాదు. ఇదంతా కూడా ఒక్క క్లాత్ సైజ్లో ఒక బాక్స్ ట్రేస్ చేసుకొని ఆ బాక్స్ సంబంధించిన డిజైన్. సో ఇట్లా ఒక్క చున్నీ మీద దాదాపు 20కి పైగా డిజైన్స్ ఉంటాయి అండ్ కలర్స్ ఉంటాయి. సో రిపీటెడ్ కలర్స్ మనకి ఏవి కనిపించాయి అండ్ దాంతోపాటు రిపీటెడ్ డిజైన్స్ కూడా కనిపించకుండా ఉండడమే ఈ చున్నీ స్పెషల్. ఇక ఈ చున్నీ చేయాలంటే దాదాపు నెలన్నర టైం పడుతుంది. ఇది 1250 రూపీస్ మాత్రమే. సో చాలామంది బడ్జెట్లో కావాలనుకుంటే ఈ ఆర్ట్ని, సో ఇట్లాంటి చున్నీస్, దుపట్టాస్ అండ్ స్టాల్స్ ఇవన్నీ కూడా తీసుకొని సాటిస్ఫై కావచ్చు అనమాట. సో ఇది ఈ కలర్ స్పెషల్ అండ్ దాంతోపాటు వీటి రేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.